హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనమైతే మనాలిలో డే 3 అనమాట. సో నేనైతే వచ్చేసి చాలా అంటే చాలా అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఓల్డ్ మనాలిలో. సో ప్రజెంట్ ఈరోజైతే మనమైతే స్నో చూడడానికి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా ఈ జనవరి టైంలోకి అయితే ఓల్డ్ మనాలి అంతా స్నోతో కవర్ అయ్యి ఉండాలి. సో మన బ్యాడ్ లక్ అయితే మాత్రం అక్కడ అసలు స్నోయే లేదు. టెంపరేచర్ అయితే మనకి -డిగ్రీస్లో ఉంది. ప్రజెంట్ టెంపరేచర్ వచ్చేసి -3 డిగ్రీస్ అయితే ఉంది. సో ఎవరైతే ముందు బ్లాగ్స్ ఎవరైతే చూడలేదో మనాలి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి అవన్నీ నేనైతే ముందుగా 2 వీడియోస్ చేశాను. అందులో డీటెయిల్గా ఉంటాయి. సో ఎవరైతే మిస్ అయ్యారో తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ 2 వీడియో లింక్స్ ఏమో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. సో ఇంకా ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మనమైతే లాస్ట్ 2 వీడియోస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ వీడియోస్ కూడా ఇంకా మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో వీలైనంత వరకు బేగా 1K సబ్స్క్రైబర్స్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ప్రజెంట్ టైం వచ్చేసి 8:30 ఎంత అవుతుంది. ప్రజెంట్ నేనైతే ఓల్డ్ మనాలి రోడ్లో అయితే ఉన్నాను. నేనైతే బైక్ రెంట్ కోసం అయితే ఈ బైక్ రెంట్ షాప్కి అయితే వచ్చాను. నిన్న అడిగాను, నిన్న 8:30కో 10 అయితే వచ్చేసి ఎంత పడుతుంది ఏంటి అనేసి అయితే అడిగాను డీటెయిల్స్. సో ఈ వీలైతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్కి అయితే 1200 అయితే ఛార్జ్ చేస్తున్నారు పర్ డేకి. ఇంకా ఏ స్కూటీ వచ్చేసి 600 అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఈ షాప్ అయితే క్లోజ్లో ఉంది. సో మేము ఏమైతే షాప్ ఓనర్కి ఫోన్ చేసిన తర్వాత అయితే వచ్చి షాప్ అయితే ఓపెన్ చేశాడు. సో లోపల షాప్ అయితే మాత్రం ఇలా ఉంది. సో మనకి చాలా అంటే చాలా బైక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా హిమాలయన్, ఇంకా స్కూటీస్ అయితే మనకి 5 to 6 వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏ స్కూటీ వచ్చినా 600 అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. దాంతోపాటు హెల్మెట్స్ ఎన్ని కావాలంటే అన్నీ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో హెల్మెట్స్కి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే వీళ్ళు లేదు. మేమైతే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, ఇంకా దాంతోపాటు సుజుకి యాక్సిస్ స్కూటీ అయితే తీసుకున్నాము. మేమైతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ అయితే ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒక మంచి ఫొటోస్ ఇంకా వీడియోస్ కోసం అయితే తీసుకున్నాం. మెయిన్ ఐడియా అయితే. సో మనల్ని ఎవరైతే బైక్ రెంట్ తీసుకుంటున్నారో తప్పకుండా ఒకసారి బైక్ అయితే టోటల్ వీడియో తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. తర్వాత ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లం అయితే మనకు ప్రూఫ్గా ఉంటుంది డ్యామేజ్ అయిందనేసి. సో ఇంకా దాంతోపాటు ఇంకా బైక్ కండిషన్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒక ట్రయల్గా 5 to 10 మినిట్స్ రైడ్కి అయితే వెళ్ళేసానండి. సో నేనైతే ట్రై చేశాను. బైక్ కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే పెట్రోల్ ఫిల్ చేయించుకోవడానికి అయితే వచ్చేసాను. ఇక్కడ బేసిక్గా ప్రైస్ వచ్చేసి లీటర్కి మనకి అరౌండ్ 96 రూపీస్ ఎంత అయితే ఛార్జ్ చేస్తున్నారు మనాలిలోని. సో తక్కువ అని చెప్పాలి, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎగ్జాక్ట్గా ఒక 110 112 రూపీస్ అయితే ఉంది ప్రజెంట్. సో దానికి దీనికి పోల్చుకుని మనకు చాలా డిఫరెన్స్ అనేది అనుకోవచ్చు. సో నేనైతే అరౌండ్ ఒక 500 రూపీస్ అయితే పెట్రోల్ ఫిల్ చేస్తాను హిమాలయన్కి. ఇంకా స్కూటీకి వచ్చేసి అరౌండ్ 300 అయితే ఫిల్ చేస్తాను. ఎందుకంటే ఒకవేళ మనం వెళ్ళే ప్లేస్ దగ్గర స్నో లేకపోతే మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ అవ్వాలి కాబట్టి సో ముందు జాగ్రత్తగా అయితే నేను కొట్టించేస్తాను ఎక్కువ. సో ఉంటే పోతే పోయింది. ఇంకా మరి ప్రజెంట్ మనమైతే ఎక్కడికి వెళ్తాం ఏంటనేది ఇంకా డీటెయిల్స్ ఏం చెప్పలేదు కదా. సో ప్రజెంట్ మనమైతే సొలాంగ్ వ్యాలీ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. మనాలి నుంచి సొలాంగ్ వ్యాలీ ఎగ్జాక్ట్గా మనకి 20 కిలోమీటర్స్ ఎంత అయితే ఉంటుంది. సో బేసిక్గా అక్కడైతే స్నో ఉంటుంది అనేది నేను గూగుల్ మ్యాప్స్లో అయితే నేను చూశాను. మరి ఎంతవరకు నిజమో కాదు తెలీదు. లోకల్స్ని అయితే అక్కడ కూడా ఈ ఇయర్ స్నో పడలేదు, మరి మీకైతే స్నో ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉండకపోవచ్చు అయితే అనేసి అన్నారు. సో అది విని అయితే చాలా బాధేసింది. ఎందుకంటే ఎంత దూరం వచ్చిన తర్వాత అది ఎక్స్పీరియన్స్ అయిపోతే చాలా బాధగా ఉంటుంది. బట్ యాక్చువల్గా నేనైతే ఈరోజు ఎలాగైనా స్నో ఎక్స్పీరియన్స్ చేసే వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాను కాబట్టి సో చూడాలి. ఒకవేళ ఇన్ కేస్ సొలాంగ్ వ్యాలీలో ఎటువంటి స్నో లేకపోతే ఇంకా అక్కడ నుంచి ఇంకో 2 డెస్టినేషన్ అయితే నేను ప్లాన్ చేశాను. సో అందులో ఏదో దానికైతే వెళ్తాను. సో అక్కడ మనకు పక్కకైతే స్నో ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సొలాంగ్ వ్యాలీకి వెళ్ళే వేలో మాత్రం వ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇటువైపు చూస్తే మనకి స్నో కవర్డ్ మౌంటైన్స్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి. సో బేసిక్గా ఇక్కడ నుంచి కనబడుతున్నాయి కానీ అక్కడికి ఎలాగే వెళ్ళాలి ఏంటి అనేది ఐడియా లేదు. సో చూద్దాం. సొలాంగ్ వ్యాలీలో స్నో ఉండాలని కోరుకుందాము. ఉంటే హ్యాపీయే, లేకపోతే అక్కడి నుంచి అయితే మనం వేరే దగ్గరికి పక్కాగా వెళ్ళాలి కూడా. మనాలి రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎటువైపు చూసినా మనకైతే డీసెంట్గా ఎటువంటి పాట్ హోల్స్ అలాంటివి లేవు. చాలా డీసెంట్గా ఉన్నాయి రోడ్స్ కూడా. సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇన్ కర్వ్స్ అయితే చాలా డేంజర్గా ఉన్నాయి. సో ఎవరైతే బైక్ రెంట్లు తీసుకుంటున్నారో పక్కాగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నోళ్ళు, ఇంకా కొంచెం బాగా చేసిన వాళ్ళు అయితే తీసుకోండి. ఎందుకంటే కర్వ్స్ దగ్గర అయితే మనం చాలా స్లిప్ అవుతుంది బండి కూడా. సో నార్మల్ స్కూటీస్ అయితే 2 or 3 టైమ్స్ అయితే స్లిప్ అయింది. సో చూసుకోండి, ఎవరైతే వస్తున్నారో కాస్త జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఈ రోడ్ కర్వ్స్ చూసి అనవసరంగా నేను పెద్ద బండి తీసుకుని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే కర్వ్స్ దగ్గర అయితే చాలా బండి అయితే స్లిప్ అవుతుంది. ఇన్ కేస్ మనం కాల్ కింద పెట్టినా స్నో వల్ల అయితే షూ స్లిప్ అయిపోతుంది. సో జాగ్రత్తగా వెళ్ళాలి. సో కర్వ్స్ దగ్గర అయితే ఇంకా ఈ లోకల్స్ డ్రైవింగ్ అయితే మాత్రం డైరెక్ట్ మన మీదకి వచ్చేలాగైతే డ్రైవ్ చేస్తున్నాయి క్యాబ్ డ్రైవర్స్ ఒక్కొక్కరు. సో జాగ్రత్తగా మెల్లగా చూసుకొని వెళ్ళండి. సో ఇన్ కేస్ ఎవరైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, నార్మల్గా మేము విజిట్ చేయాలనుకుంటే మనకైతే లోకల్లో క్యాబ్స్ అయితే దొరుకుతాయి. మన డైలీ ప్రైజెస్లోనే దొరుకుతాయి అనమాట. పెద్ద కాస్ట్ ఏం అక్కర్లేదు. సో నేను ఆ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని మీకు వీడియో ఎండింగ్లో అయితే మీకు చెప్తాను.
మనం సొలంగ్ వ్యాలీ వెళ్ళే వేలోనే మనకి చాలా అంటే చాలా షాప్స్ అయితే కనబడతాయి ఈ స్నో అవుట్‌ఫిట్స్ కోసం. సో, వాళ్ళైతే మనకి ఎగ్జాక్ట్‌గా 200-250 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. టైం వచ్చేసి మనం మార్నింగ్ తీసుకుంటే ఈవినింగ్ దాకా అయితే మనం ఉంచుకోవచ్చు. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అవి కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. సో, నేనైతే ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఇంకా స్నో చూడకుండా స్నో డ్రెస్ తీసుకొని ఏం చేద్దాం అని చెప్పేసి అయితే ఐడియాలో ఉన్నాను. సో, మన బ్యాడ్ లక్ ఎలాగుందంటే సొలంగ్ వ్యాలీకెళ్ళాను. సొలంగ్ వ్యాలీలో కూడా యాక్టివిటీస్ అయితే అవుతున్నాయి తప్ప స్నో అంటే మనకి ఎటువంటి స్నో కూడా కనిపించట్లేదు. ఇక్కడ లోకల్స్‌ని అడిగితే మాత్రం ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 30-25 కిలోమీటర్స్ వెళ్తే మనకైతే 2 ప్లేసెస్ ఉన్నాయంట స్నో అయితే. అక్కడైతే పక్కాగా అయితే స్నోఫాల్ ఉందన్నమాట. సో, ఆ 2 ప్లేస్ వచ్చేసి ఒకటి కాక్సర్, ఇంకోటి వచ్చేసి సిస్సు అనమాట. సో, ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నా అక్కడికైతే తప్పకుండా వెళ్ళండి. ప్రెజెంట్ ఈ ఇయర్‌లో ఈ జాన్ గాని, నెక్స్ట్ ఫెబ్‌లో గాని ఎవరైతే వస్తున్నారో ఈ 2 ప్లేసెసే మనకి స్నోఫాల్ అయితే మనం చూడొచ్చు. స్నోఫాల్ అంటే మరీ ఎక్కువ స్నోఫాల్ చూడలేంలే గానీ మినిమమ్ ఒక స్నో ఎక్స్‌పీరియన్స్ చేయాలనే ఆశ అయితే మాత్రం తీరుతదంట. సో, ప్రెజెంట్ నేనైతే సిస్సుకి వెళ్దాం అని చెప్పేసి అయితే నేను స్టార్ట్ అయిపోయాను. నార్మల్‌గా సోలంగ్ వ్యాలీ నుంచి వచ్చి సిస్సు అరౌండ్ మనకు 23 కిలోమీటర్స్ అయితే వస్తది. ఇన్ కేస్ టైం ఉంటే మనం సిస్సుతో పాటు కాక్సర్ కూడా అయితే మనం విజిట్ చేద్దాము. యాక్చువల్‌గా జనవరిలో మనాలి వస్తున్నాను అనుకుంటే ఎన్నో అనుకున్నాను. స్నో అక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది, అలా చేద్దాం, ఇలా వీడియోస్ తీసుకుందాం అనేసి. సో, ఇక్కడైతే మాత్రం మొత్తం బిస్కెట్ అయిపోయింది. మనకి స్నో అంటే లేదు. కానీ నార్మల్ టెంపరేచర్ అయితే మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది. మనకి -3, -4 డిగ్రీస్‌లో అయితే ఉంది గానీ స్నో అయితే ఎటువంటిదైతే లేదు. బైక్ కండిషన్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పటిదాకా అయితే ట్రబుల్ అయితే ఇవ్వలేదు. నాకైతే బండి అయితే చాలా అంటే చాలా బా నచ్చింది. ఈ ఏరియాలో ఇదే కరెక్ట్ బైక్ అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ అవన్నీ తీసుకున్న మనకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటది. బట్ హిమాలయన్ అయితే ట్రై చేయండి. మీకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే తప్పకుండా వస్తది. బేసిక్‌గా ఏదైనా మంచి విషయం ఉంది అనేసి అంటే మనాలిలో మనకు బైక్ ప్రైజెస్ మనకి ఏ షాప్‌కెళ్ళినా ఒకటే ప్రైస్ అయితే చెప్తారు. బార్గెనింగ్ అయితే ఎటువంటిది ఉండదు. హిమాలయన్ వచ్చేసి 1200 అయితే చార్జ్ చేస్తున్నారు. స్కూటీ అయితే 600, ఇంకా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ అయితే 900 అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇన్ కేస్ 2-3 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటే వీళ్ళైతే 100-200 తగ్గించే ఛాన్స్ అయితే ఉంది కానీ సింగిల్ డేకి అయితే మాత్రం పక్కాగా వీళ్ళైతే 1200 అయితే చార్జ్ చేస్తున్నారు బైక్‌కి. బయట టెంపరేచర్ ఎంత ఉందో తెలీదు గానీ, నాకైతే మాత్రం లోపల చాలా అంటే చాలా కోల్డ్‌గా ఉంది. మొత్తం బాడీ అంతా ఫుల్ కూల్ అయిపోయి ఎర్రగైతే అయిపోయింది ఐస్ గడ్డలాగా. టెంపరేచర్ వచ్చేసి ప్రెజెంట్ మనకైతే -6 డిగ్రీస్ అయితే ఉంది ప్రెజెంట్ మనాలిలో ఇక్కడ. కానీ ఆ బయటకైతే ఎండ ఉంది కానీ, మాకైతే ఎటువంటి స్పర్శ కూడా తెలియట్లేదు ఈ చలి వల్ల. అంత కూల్‌గా ఉంది. వచ్చిన వాళ్ళు పక్కాగా అయితే మాత్రం ఒక బెస్ట్ స్వెటర్స్ గానీ, ఇంకా గ్లౌస్ గానీ తెచ్చుకోండి. ఇంకా ఇన్‌కేస్ షూ కూడా కాస్త మంచిది తెచ్చుకోండి. ఎందుకంటే నా షూ అయితే బ్రేక్ అయిపోయింది చల్లదనానికి ఉండుండి. మరి ఎందుకు బ్రేక్ అయిందో కూడా నాకైతే ఐడియా లేదు. సో, మళ్ళీ నేనైతే షూ తీసేసి స్లిప్పర్స్ అయితే వేసుకున్నాను. ఆ స్లిప్పర్స్ తోటి ఇంకో 2 పేర్స్ ఆఫ్ సాక్స్ వేసుకున్నా కూడా చలి అయితే మాత్రం నార్మల్‌గా లేదు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. మనం వెళ్తున్న కొద్దీ ఒక్కో వ్యూ వస్తుంటే అలా చూస్తూ ఉండిపోవచ్చు. నాకైతే అర్థం కావట్లేదు ఎలా డ్రైవ్ చేయాలి? లేకపోతే వ్యూస్‌ని చూడాలా అనేసి. భయమేస్తుంది. వ్యూస్‌ని చూసి ఎక్కడైనా మనం పెట్టేస్తాం ఏంటనేసి. బట్ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నా ఫ్రెండ్ అయితే వెనకాల కూర్చొని వ్యూస్‌ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో, నాకైతే లక్ లేదనమాట. మరేం చేయలేము. సో, అలా అలా కొంచెం కొంచెం చూసి జాగ్రత్తగా అయితే కేర్‌ఫుల్‌గా డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను. సో, ప్రెజెంట్ మనమైతే సిస్సుకి అరౌండ్ ఒక 14-15 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మనం కాక్సర్‌కి గానీ, సిస్సుకి గానీ వెళ్ళాలంటే మనం ఒక టనెల్ అయితే దాటాలి. ఆ ఫేమస్ టనెల్ వచ్చేసి అటల్ టనెల్ అనమాట. సో, నేనైతే చాలా అంటే చాలా ఎగర్‌గా వెయిట్ చేస్తున్నాను. సో, నేనైతే మిగతా వ్లాగర్స్ వెళ్ళినప్పుడైతే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూసేవాడిని అటల్ టనెల్ ఎలాగుంటది ఏంటనేసి. ప్రెజెంట్ నేనైతే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాను ఆ ఎక్స్‌పీరియన్స్‌ని. ఎగ్జాక్ట్‌గా ఇంకో 2 కిలోమీటర్స్ తర్వాత మనకైతే అటల్ టనెల్ అయితే వస్తది.
అటల్ టనల్ దాటిన తర్వాత వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. ఎందుకంటే ప్రతి ఊళ్ళు ఇక్కడైతే నేనైతే ఎంక్వైరీ చేశాను ఎలాగుంటుంది అనేసి. సో ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఏంటంటే అటల్ టనల్ దాటిన తర్వాత మనకైతే ఫుల్గా స్నో కవర్డ్ మౌంటైన్స్ అయితే మొత్తం ఉంటుందన్నమాట. సో నేనైతే చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నాను అది చూడడానికి. బేసిక్గా అటల్ టనల్ వచ్చేసి మనకి అరౌండ్ 9 to 10 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో 9 to 10 కిలోమీటర్స్ దాటిన వెంటనే మనకైతే ఒక బెస్ట్ వ్యూ అయితే మన కళ్ళ ముందు ఉంటుందన్నమాట. సో చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నేను కూడా చూస్తాను ఎలాగుంటుంది ఏంటనేసి. సో ప్రజెంట్ మనమైతే అటల్ టనల్ రోహతాంగ్ పాస్కి అయితే వచ్చేసాము. ఇది ఎగ్జాక్ట్గా మనకి 9 కిలోమీటర్స్ లెంత్లో అయితే ఉంటుందన్నమాట. ఈ టనల్ వచ్చేసి మనకైతే 2020లో అయితే కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది. ఇంకా ఆ ఇయర్ నుంచి అయితే మనం అయితే యూజ్ చేసుకుంటున్నాము అటల్ టనల్ని. ఫైనల్గా లైఫ్లో అయితే అనుకున్నట్టు అటల్ టనల్లోకి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అటల్ టనల్ అయితే ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాము. సో నార్మల్గా ఇక్కడైతే కొంచెం టెంపరేచర్ చాలా కొంచెం వామ్గా అయితే ఉంది. సో బయటతో కంపేర్ చేసుకున్న మీద ఇంకా లోపల వచ్చేసి మనకైతే స్పీడ్ లిమిట్ అయితే మనకి ఎక్కడికి పడితే అక్కడ పెడుతూనే ఉన్నారు. ఎగ్జాక్ట్గా 60 అనమాట. 60 కంటే ఎక్కువ దాటితే పోలీస్ కేసు అయితే మనకు అవుతుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా 60 కన్నా ఎక్కువ వెళ్తే మనకైతే సైరన్స్ అయితే ఆన్ అవుతాయి. ఫైనల్గా అయితే అటల్ టనల్ అయితే ఎండింగ్కి అయితే మనం వచ్చేసాము. సో ఎండింగ్కి వచ్చే కొద్దీ మనకు టెంపరేచర్ ఇంకా చాలా పెరిగిపోయింది. చాలా కూల్గా కూడా అయిపోతుంది. సో దానివల్ల అయితే నాకు అసలు ఏం పని చేయట్లేదు, డ్రైవ్ కూడా చేయలేకపోతున్నాను. అంత బాగా అయితే పెరిగిపోయింది. ఇన్ కేస్ నాకు తెలిసి ఒక్కసారిగా ఒక -10 degreesకి అయితే వెళ్ళిపోయింది. సో మనమైతే ఇప్పుడు అటల్ టనల్ అయితే ఎండింగ్కి వచ్చాము. వాహా, ఆ వ్యూ చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఇటు చూసే మనకైతే స్నో కవర్డ్ మౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాము అట్ లాస్ట్. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. మనాలి వచ్చినందుకైతే ఇంకా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి, స్నో చూడాలి అనేసి. సో ఈ స్నో కవర్డ్ మౌంటైన్స్ మధ్యలోనే డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మన మాటల్లో కూడా చెప్పుకోలేము. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ ఎక్స్పీరియన్స్ని. సో అంత బాగా నచ్చింది నాకైతే మాత్రం. ఒకసారి వ్యూ అంతా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. నాకైతే మాత్రం నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు, అంత బాగా నచ్చింది. బేసిక్గా ఈ ఫోన్స్ ఈ కెమెరాస్ కూడా సరిపోవట్లేదు దీని అందాలు చూపించడానికి, అంత బాగుందనమాట. ఏదైనా వచ్చి డైరెక్ట్గా చూస్తేనే మనకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా ఇక్కడ ఒక 5 to 10 minutes అయితే ఆగి మొత్తం అంతా నీట్గా చూసి మంచి ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకొని నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా ముందుకి. సో ఇక్కడ నుంచి మనకైతే 2 డైరెక్షన్స్ అయితే రూట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రైట్, ఇంకోటి వచ్చేసి లెఫ్ట్. రైట్ వెళ్తే మనం కాక్సర్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా లెఫ్ట్ అయితే మనం సిస్సుకి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి కాక్సర్ ఇంకా సిస్సు మనకి అరౌండ్ ఒక 10 to 12 kilometers అయితే ఉంటుంది, రెండు ఒకటే అనమాట. సో ప్రజెంట్ ఫస్ట్ నేనైతే సిస్సుకి అయితే వెళ్తాను. ఎందుకంటే సిస్సులో స్నో అయితే ఎక్కువ ఉంది. ఇంకా స్నో యాక్టివిటీస్ ఇంకా మిగతావైతే అన్నీ సిస్సులో బాగా అవుతున్నాయి అని చెప్పేశారు. సో నేనైతే ఫస్ట్ సిస్సుకి అయితే వెళ్తాను. ఇన్ కేస్ రిటర్న్లో టైం ఉంటే కాక్సర్ని అయితే విజిట్ చేస్తాను. దేవుడా, వ్యూస్ మాత్రం ఉన్నాయండి ఒక్కొక్కటి బుర్ర పోతుంది అనుకోండి. మనం వెళ్తున్న వేలోనే అటు ఇటు స్నోతో కవర్ అయిన మౌంటైన్స్ చూస్తూ ఆ డ్రైవ్ చేస్తుంటే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. సో ముందునైతే మనకు చిన్న మ్యాగీ పాయింట్ అయితే ఉందన్నమాట. సో అక్కడ ఆగి కాస్త బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు కాబట్టి అక్కడ కొంచెం వెళ్ళేసి మ్యాగీ ఇంకా టీ అయితే తాగాలనుకుంటున్నాను. మ్యాగీ తింటూ ఆ వ్యూస్ని చూస్తూ ఉంటే వేరే లెవెల్ హ్యాపీనెస్ అనమాట అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి లే వచ్చేసి అరౌండ్ ఒక 430 kilometers అయితే ఉంటుంది. ఎట్లా సిస్సుకి అయితే మనం అయితే రీచ్ అయిపోయాము. సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే స్నో ఎక్కడా లేదు కాబట్టి ఉన్న వాళ్ళందరూ అయితే సిస్సు కానీ కాక్సర్లోనే ఉంటున్నారు. సో ప్రజెంట్ టైం వచ్చేసి అరౌండ్ ఒక 12:30 ఎంతో అయితే అయ్యింది. సో మేమైతే ఆగి ఫొటోస్ ఇంకా వీడియోస్ అన్నీ తీసుకొని సో అయితే ఇంత టైం అయితే అయ్యింది. మ్యాక్సిమం ఇక్కడైతే ఇంకా నేనైతే మ్యాక్సిమం ఒక 2-3 hours ఇక్కడ స్పెండ్ చేయకుండా
చేయకుండా అయితే మాత్రం వెళ్ళను. సో ఇంత కష్టపడి వచ్చేసి ఇక్కడ స్పెండ్ చేయకుండా వెళ్తే మాత్రం వరస్ట్ అని చెప్పాలి. సో బేసిక్‌గా ఇక్కడైతే మనకు ఒక చిన్న కేఫ్ అయితే ఉంది. సో అక్కడైతే కూర్చొని మంచి కాఫీ గాని, టీ గాని తాగుతూ ఈ వ్యూస్‌ని కాసేపు అయితే ఎంజాయ్ చేస్తాను. ఫైనల్‌గా నేనైతే కేఫ్‌కైతే వచ్చేసాను. బేసిక్‌గా ఇక్కడైతే ఒక కేఫ్ ఉంటది. కేఫ్ నేమ్ వచ్చేసి అటల్ కేఫ్ అనమాట. ఈ సిస్సులో మనకి ఈ ఒక్క కేఫ్ అయితే ఉంటది. సో ఏదైనా తినాలన్నా, చేయాలన్నా ఇక్కడే మనం చేయాలి. సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఐటెమ్స్ అయితే అన్నీ దొరుకుతాయి ఏ టు జెడ్. సో కాస్ట్ కూడా పర్లేదు. మినిమమ్ మరి ఇక్కడ దొరికేదానికి ఎంతైనా పే చేయొచ్చు. సో బేసిక్‌గా టీ వచ్చేసి కప్ వచ్చేసి రూ. 50 అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇన్‌కేస్ ఎవరైనా ఫోన్ ఛార్జింగ్ గాని ఏవైనా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకున్నా మనకి ఈ కేఫ్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. మళ్ళీ ఇది దాటితే మనకి నెక్స్ట్ ఓ 20-30 కిలోమీటర్స్ దాకా ఎక్కడైతే మనకైతే పవర్ అయితే ఉండదు. సో చూసుకోండి ఎవరైతే వస్తున్నారో ఛార్జింగ్ అని ఏవైతే కేఫ్‌లో అయితే పెట్టేసుకోండి. ఫైనల్‌గా నేనైతే స్నో మీద అయితే ఉన్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంత కష్టపడి వచ్చానో అదంతా అయితే ఇప్పుడు మర్చిపోయాను. సో ఇక్కడైతే మనకి జిప్ లైనింగ్ ఇంకా అవైతే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి వన్ బై వన్. సో అవన్నీ నేను వన్ బై వన్ అయితే ట్రై చేస్తాను. ఒకదాని తర్వాత ఒకటి. యాక్చువల్‌గా ఇక్కడైతే మనకైతే చిన్న జిప్ లైన్ అయితే యాక్టివిటీ అయితే ఉంది. సో జిప్ లైన్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ రూ. 500 అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. మనకి ఇక్కడైతే బోత్ సైడ్స్ అనమాట. ఇటు నుంచి అటువైపు వెళ్ళడానికి మళ్ళీ అటు నుంచి స్నోలో ఎంజాయ్ చేసి స్నో నుంచి రిటర్న్ అవ్వడానికి అయితే వీళ్ళైతే రూ. 500 అయితే చార్జ్ చేస్తున్నారు. రీజనబుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ జిప్ లైన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఒక కింద రివర్ మీద ఇంకా స్నో మీద అయితే జిప్ లైనింగ్ చేస్తున్నాము. సో వీడియో అయితే పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అటువైపు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా చాలా అంటే చాలా స్నో అయితే ఉంది అటువైపు. సో ఇన్‌కేస్ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో తప్పకుండా అయితే వీళ్ళు జిప్ లైన్ ద్వారా అయితే వెళ్ళాలి. ఇంక ఎటువంటి వే అయితే మనకు లేదు. నేనైతే జిప్ లైన్ ద్వారా అయితే వేరే సైడ్‌కి అయితే వచ్చేసాను. స్నో అయితే ఎక్కడైతే ఎక్కువ ఉందో. సో ఇక్కడ నేనైతే కొన్ని ఫోటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకొని కాసేపు స్నోలో ఆడుకొని హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తాను. సో ఇన్‌కేస్ ఎవరికైనా కావాలనుకుంటే వీళ్ళైతే ఇక్కడ డ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాస్ట్ వచ్చేసి రూ. 200 అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు 3 అవర్స్‌కనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు. లేదు ఇంకా ఇంట్రెస్ట్ లేదని అయితే మాత్రం అయితే హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే తీసుకోలేదు. ఎందుకంటే ఇంక ఫోటోస్ అవన్నీ వీడియోస్ దిగుతున్నప్పుడు మేమైతే కనిపించం కాబట్టి అదైతే మరీ ఎక్కువగా ఉంటాయి కదా స్వెటర్స్ అవన్నీ. సో దానివల్ల అయితే మేమైతే వాటిని నెగ్లెక్ట్ చేసేసాము. సో ఇన్‌కేస్ ఎవరైతే చలికి తట్టుకోలేదు అనుకుంటే మాత్రం అవైతే తప్పకుండా ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అవి చాలా అంటే చాలా బాగున్నాయన్నమాట. చలిని కూడా చాలా బాగా ఆపుతున్నాయి. టైం వచ్చి ఎగ్జాక్ట్‌గా 4:30 ఎంతో అవుతుంది. సో నేనైతే యాక్చువల్‌గా అయితే ఉండిపోదాము అక్కడి నుంచి తర్వాత కూడా ఒకసారి వెళ్ళేసి అనుకున్నాను కానీ, నాకు ఇంకా అక్కడే చాలా అంటే చాలా టైం పట్టింది. ఎందుకంటే అన్ని యాక్టివిటీస్ చేసేసరికైతే 4:30 అయితే అయిపోయింది. సో నేనైతే అక్కడ స్కీయింగ్ కూడా ట్రై చేశాను. సో స్కీయింగ్ కాస్ట్ వచ్చేసి రూ. 200 అనమాట. సో ఇంట్రెస్ట్ ఎవరైతే ఉన్నారో ట్రై చేయండి. పెద్దగా ఏం లేదు. జస్ట్ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫైనల్‌గా అయితే నా డ్రీమ్ అయితే ఫుల్‌ఫిల్ అయిపోయింది వచ్చినందుకు మనాలి. సో నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా అయ్యింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి పొరపాట్లు ఇటు లేకుండా అయితే చాలా హ్యాపీగా, సేఫ్‌గా అయితే జరిగింది ఈ రోజంతా. నేనైతే కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మనాలి వచ్చి స్నో కూడా హ్యాపీగా ఎక్స్పీరియన్స్ చేసేసాను. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో ఒక పద్ధతి ప్లానింగ్‌తో అయితే రండి. ఎందుకంటే ఈ ఇయర్ అయితే స్నో అయితే చూసాం కదా ఎక్కడంటే మనకి ఎక్కడా లేదు. సో ఎవరైతే వస్తున్నారో అన్నీ ప్లాన్ చేసుకొని రండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే హ్యాపీగా ఉంటది. సో మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలాగే నా 1K సబ్స్క్రైబ్ రీచ్ అవ్వడానికి కొంచెం హెల్ప్‌గా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు కొంచెం సపోర్టివ్‌గా ఇవ్వండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి. ఇంకా మనాలిలో నేనైతే ఇంకో 2 ఆర్ 3 డేస్ అయితే ఉంటాను. ఇంకా లోకల్‌లో ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కొన్ని కొన్ని టెంపుల్స్ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకైతే నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే నేను చూపిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి మనాలి టూర్ ప్లాన్ ఇంకా ఎటువంటిది ఎలా ప్లాన్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్గా ఒక ఇన్ఫర్మేషన్తో వీడియో కావాలనుకుంటే కిందనైతే కామెంట్ చేయండి. సో నేనైతే ఆ వీడియో కూడా మీకోసం అయితే చేస్తాను ఫ్యూచర్లో.